వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో ఉన్నాను. మనతో ఉన్నారు వైద్యరత్న డాక్టర్ మహమ్మద్ రఫీ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్ మీ వీడియోస్ చాలా వరకు అయితే నేను ఇంటర్వ్యూ చేశాను. కమెంట్స్ ఏమొస్తా ఉన్నాయంటే సార్తో వచ్చేసేసి మీరు మోకాల నొప్పులకు అడుగుతామన్నారు, నడుము నొప్పులకు అడుగుతామన్నారు, క్యాన్సర్ది చేశారు, సోరియాసిస్కి చేశారు, అంగస్తంభన వీడియో చేయలేదు సార్ అన్నారు. చాలా మంది కూడా ఎట్లున్నారంటే ఏంటి ఇంకా మేము ఈ సెల్యునోఫిల్ అందరికీ అర్థమయ్యేటట్టుగా వయాగ్రా వాడుతూ పోతుండాల్సిందేనా లైఫ్ లాంగ్ ఈ సమస్య ఉన్నవారు. సో ఏదైనా ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉందా అన్నారు. మీరేం చెప్తారండి? ఎన్నో రకాలైన పరిష్కారాలు, గొప్ప గొప్ప పరిష్కారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈ వయగ్రాలు అంటున్నారు కదా, వయగ్రాలు వాడడం వల్ల పక్షవాతం వస్తుంది, కిడ్నీలు చెడిపోతున్నాయి. ఈ ఈ సమస్య ఈ కాలంలో ప్రతి ఒక్కరికి వచ్చింది. ఈ లాక్డౌన్, ఈ కరోనా తర్వాత, కరోనా వ్యాధి వచ్చిన తర్వాత, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత, వేసుకున్న ప్రతి ఒక్కరికి దాంట్లో సుమారుగా 90% మందికి అంగస్తంభన అనేది తగ్గిపోయింది. ఒక అబ్బాయి ఇక్కడ నాకు తమిళనాడు బార్డర్ నుంచి వచ్చాడు, చిత్తూరు జిల్లా నుంచి. సార్ ఇలా నాకు పెళ్ళి 3 నెలలు అయింది, ఇంతవరకు నేను నా భార్య కలవలేదు, ఏదో కారణం అని చెప్పేసి నేను తప్పించుకుంటున్నాను, నాకు సరిగా అంగస్తంభన జరగట్లేదు, ఒకవేళ పక్కన కూర్చొని ఇదైపోతుంది, ఎరెక్షన్ రావట్లేదు అసలు. తర్వాత చాలా ఇబ్బంది ఉంది సార్. ఈ కారణం చేత ఆమె వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ ఇచ్చింది, ఇట్లా నా దగ్గర రావడం నన్ను ఉతుకోవట్లేదు, ఎవరికి తను వేరే వాళ్ళతో సంబంధం ఉందా అని అడుగుతున్నారు, లేకుంటే సంసారానికి పనికిరాడు అని చెప్పి ఇది చేస్తున్నారు. వాళ్ళు వచ్చి గొడవ పడుతున్నారు, మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, మా అమ్మలతో గొడవ పడుతున్నాడు, నేను భరించలేను సార్, ఇంకా అది బయట తెలిస్తే నా పరువు పోద్ది సార్, వాస్తవంగా అయితే నాకు అంగస్తంభన జరగట్లేదు అని చూస్తుంటే డైవర్స్ దారి తీస్తున్నట్టుంది సార్ అని చెప్పిండు. ఆ అబ్బాయిని చూస్తే బాగా బలంగా జిమ్ చేసి మంచి కండరాలు, మంచి హైట్, ఎర్రగా తెల్లగా, హీరోలు కూడా పలికి అట్టు చక్కటి పర్సన్ అన్నమాట. అంటే నేను చెప్పాను, భయపడాకు, నేను మందు ఇస్తాను, ఆ మందు బియ్యం గింజ పరిమాణం వేసుకోవాలి, ఎక్కువ మందు మాత్రం వేసుకోకూడదు, తినకూడదు అని చెప్తే, ఈయన నాకు మందు అంతే ఇచ్చిండు పొట్లంలో. ఏమి ఈ పొట్లంలో ఇచ్చిండు, ఇది సరిపోద్దా లేదా నాకు, ఆయన ఒకసారి వేసుకుందాంలే, ఆయన బియ్యం గింజ పరిమాణం వేసుకున్నాడు, అంత బియ్యం గింజ పరిమాణం నాకెందుకు అని చెప్పేసి ఇంత వేసుకున్నాడు, చిటికెన్ వేసుకున్నాడు, 3-4 బియ్యం గింజల పరిమాణం వేసుకున్నాడు. ఇంత టార్చర్ పెట్టి నాకు రాత్రి ఆమె మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ అమ్మలో. మరుసటి అయిపోయింది, ఇక కలిసారు, భార్య మంచి రైతులు, మంచి సంతోష సుఖంగా వండింది, ఇంకా బాగానే ఉంది. తర్వాత అతను కాలేజీలో లెక్చరర్ అనమాట. యాక్చువల్గా అతను కాలేజ్కి వెళ్ళాలి, వాస్తవంగా అయితే కాలేజ్కి వెళ్ళేటప్పుడు పోవాలని చెప్తే ప్యాంట్ వేసుకోవాలంటే అది అలాగే చక్కగా స్టిఫ్ గా నిలబడింది. వాళ్ళు అర్థం కాదు ఏం చేయాలని. 9 అయింది, వాళ్ళకి ఫోన్ చేసి కాలేజ్ సార్ నాకు మధ్యాహ్నం పని ఉంది, బ్యాంక్ పని ఉంది, నేను మధ్యాహ్నం వస్తాను కాలేజ్కి అని చెప్పాడు ఆ లెక్చరర్. చెప్పి వాళ్ళ కాలేజ్ ఏదో మేనేజ్ చేశాడు. ఆయన 11 అయిందే దిగట్లే, నిలబడి రాత్రి తిన్న మందుకి. అతను తర్వాత ఆయన ఫోన్ చేశాడు, సార్ ఇట్లా ఇట్లా జరిగిందంటే ఎంత వేసుకున్నాం మంది అన్న. సార్ నేను 3 బియ్యం గింజలు పరిమాణం వేసుకున్నాను, నీకు ముందు చెప్పా ఒక బియ్యం గింజ పరిమాణం వేసుకోవాలని చెప్పిన కదా సార్. నేను ఏం అమోఘమైన మంది సార్, సూసైడ్ చేసుకొని చావాలనుకున్నాను, అలాంటి మీరు దేవుళ్ళు సార్, మీరు నన్ను బతికిచ్చారు సార్ అంటే భయపడినాడు. ఒక బియ్యం గింజ పని చేస్తుందా లేదా అని చెప్పేసి ఎక్కువ తీసుకున్నాడు. ఇంకా ఆ విధంగా తనకు మళ్ళీ చెప్తే ఫోన్ చేసి దానికి విరుగుడు ఒక చెప్పా, మందులు అమోఘమైన మందులు నా దగ్గర. ఇంతకీ ఏంటి సార్ ఆ పౌడర్ ఎట్లా, ఏ కలర్ లో వస్తుంది అంటారు? ఈ పౌడర్ ఈ కలర్ లో వస్తుంది. ఈ పౌడర్ కొన్ని ఇంగ్రీడియంట్స్ పౌడర్, అది మగలింగ చెక్కతో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి తయారు చేస్తారు. మగలింగ చెక్క, కొన్ని శతావరి, జాపత్రి, జాజికలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ కొన్ని చెట్లు చాలా మంది ఆ మొక్క ఈ మొక్కలు చూపించేది మగలింగ చెట్టు అని చూపిస్తారు. మగలింగ చెట్టు కానే కాదు. ఈ అంగస్తంభన సమస్య మాత్రమే కాకుండా మామూలుగా శుక్ర కణాలకు సంబంధించి కూడా అడుగుతా ఉంటారు సార్. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండడము, క్వాలిటీ అనేది తక్కువ ఉండడం, మొటిలిటీ తక్కువ ఉండడం. సో దీనికి కూడా మందులు ఉన్నాయండి? ఇదే మందు, ఈ మందులని ఇదే అన్నిటి పనిచేస్తుంది. పురుష సంబంధిత రహస్య రోగాలకు ఇది పనిచేస్తుంది. ఈవెన్ ఎయిడ్స్ కూడా పనిచేస్తుంది. ఏకమూలిక ప్రయోగం ఉంటుంది. సో దీన్ని తెచ్చి పొలం తీసుకొచ్చి, దీన్ని వేర్లను తీసుకొచ్చి ఆవు పాలు సుమారు 21 రోజులు రోజు దాన్ని నానబెట్టి ఆరబెట్టి ఒక రోజు ఆరబెట్టాలి, ఒక రోజు నానబెట్టాలి. ఆ విధంగా 42 రోజులు, 21 రోజులు అంటే 42 రోజులు చేసిన తర్వాత దీన్ని చూర్ణం చేసి దీనిలో జాపత్రి, జాజికాయ ఇలాంటి, తర్వాత దాంట్లో బంగారు భస్మము, రజిత భస్మము అంటే వెండి భస్మము, ఇలాంటి భస్మాలు, అయస్కాంత భస్మము, అలాంటి భస్మాలు అన్ని కలిపి చిన్న పొట్లం చేసి బియ్యం గింజ పరిమాణం తీసుకుంటే అమోఘంగా పనిచేస్తుంది.
ఈ స్పెర్మ్ కౌంట్ చాలా మందికి శుక్రకణాలు వీక్ ఉంటాయి. అవునండి. మనిషి బాగానే ఉంటారు, సంభోగం మంచిగా చేయగలరు, మంచి టైం వస్తుంటది. కానీ శుక్రకణాలు అసలు లేకని వీక్ లేకని కాదు, అవి చనిపోతుంటాయి అనమాట. దానికి ఈ మందు మంచిగా ఉపయోగపడుతుంది. పేరులో ఉంది మగలింగ. ఈ చెట్టు అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా పిల్లలు లేని వారికి వాడుకోవచ్చు, నపుంసకత్వం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ఇంకో విషయం చెప్పాలంటే, మీరు ఒక తండ్రి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి సార్ నవ్వో ఏడుస్తున్నాడు. విషయం చెప్పనా అంటే చెప్పడు. లాస్ట్ చెప్పనా, నువ్వు పేషెంట్ ఉన్నారు, వేరే పేషెంట్ ఎంతమంది లైన్ పెట్టినారు, విషయం చెప్పంటే అప్పుడు సార్ నా కొడుకు ఆ బాంబేకి వెళ్ళేసి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాడు, అలా నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్, ఏం చేయాలో అర్థం కాదు, ఒక్క కొడుకు నాకు అదేదో ప్రాబ్లం వచ్చిందని ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాడు, ఏం ప్రాబ్లం అంటే చెప్పడు. దానికి కారణం చేత నేను నా వంశాభివృద్ధి ఉన్నది నాకుని ఏదో ఒకటి చేయించడానికి దండం పెడతాను సార్. ఆ పిల్లడు ఆపరేషన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నపుంసకత్వం. చిన్నప్పటి నుంచి అందరి పిల్లల్లాగా అది స్తంభించకపోవడము అలా ఉన్నది అతనికి. అబ్బాయి సమస్య ఉంది. అతను ఏంటంటే భయపడిపోయి దాన్ని చూసుకోలేక అది లేకుంటేనే బాగుంటది కదా అన్నట్టు మైండ్కి వచ్చేసింది. వాళ్ళ నాన్నలకు తెలియకుండా అతను అంత దాపెట్టుకున్న డబ్బులతో ఫిక్స్ అయిపోయాడు ఆపరేషన్ చేయించుకోవాలని. సరే అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పిన, అయ్యా భయపడకు, నువ్వు మందిస్తా అని చెప్పేసి ఇదే మందు ఇచ్చా. ఇదే మంది ఇస్తే ఇంకా తీసుకుపోయి తెలియకుండా ఇచ్చిండు. ఇస్తే మరుసటి రోజు వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇంటి అనుకోళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళ నాన్న బట్టి మీ అబ్బాయి ఏడీపీలో ఉన్నాడు అంటే వీడియో లోపల ముడుకున్నాడు. వీడేం చేసిండు, ఇది పాలు తాగిన కదా, ఇంకా వీడికి గుర్రం పరిగెత్తాలని అనమాట. వెనక ఒక అమ్మాయి ఉంటే రాయేసి కొట్టిండు. ఆ పిల్లపై వాళ్ళు ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది. మా అమ్మాయి మీద రాలేస్తారు ఇట్లా అనేది. ఏంది ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా తట్టుకోకపోతే అప్పుడు ఆ పిల్లలకి ధైర్యం వచ్చేసి ఆపరేషన్ ఆపుకున్నాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మంచి సంబంధించిన అబ్బాయికి పెళ్లి చేశారు. మంచిగా ఉంది. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ఎన్నో జరిగాయి. అదే సార్, ఇది మనం ఏదో నవ్వుకోవడానికి సరదాగా అనేది చెప్తా ఉన్నాం గానీ చాలా సీరియస్ కుటుంబాలు చెడిపోతున్నాయి. ఎంతమంది కుటుంబాలు చెడిపోతున్నాయి, చాలా మంది ఆత్మహత్యలు అవుతున్నారు, అక్రమ సంబంధాలు ఏర్పడతాయి. దీని కారణం చేత చాలా మంది హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. చాలా ఇదే కారణాలు. మెయిన్ కారణం అంటే అదే సంభోగం సర్వరోగ నివారణ అన్నారు. అది కూడా దాని సమయం ఏ సమయం అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8:30 సమయం చాలా మంచి సమయం. ఎందుకంటారంటే పగలంతా మనిషి కష్టపడి వచ్చేసి అలసిపోయిన వ్యక్తి ఏమాత్రం సంభోగంలో పాల్గొనగలడు లేదు కాదు కదా. అదే రాత్రి అంతా రెస్ట్ తీసుకొని ఉదయాన్నే మంచిగా ఫ్రెష్గా ఉంటాడు, ఫ్రెష్గా తన సంభోగంలో పాల్గొనగలడు. కాబట్టి ఆ సమయం కూడా అలాంటి సమయాలలో చేసుకుంటూ మంచిగా సంసారం సుఖంగా ఉంటది. లేదంటే చీకువాగు నువ్వెంత గొడవలు స్టార్ట్ అయ్యి ఆ చిన్న చిన్న గొడవలు చిరుకు గాలివానలాగా లాస్ట్ విడాకులాగా పోతాయి, లాస్ట్ అక్రమ సంబంధాలు పోతాయి, లాస్ట్ ఆత్మహత్యలకు రోజు చూస్తున్నారు కదా న్యూస్లలో. చాలా సీరియస్ మ్యాటర్ ని చాలా సరదాగా చెప్పారు. మొత్తానికి అయితే మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఎట్లాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీ ఆశ్రమానికి వస్తే నాకు ఇందాక నుంచి నేను చేద్దాం అనుకుంటా ఉన్నా కానీ మంచి ఫ్లోలో ఉన్నారు మీరు. మంచిగా గోవులు గానీ, ఆ వాతావరణం గానీ, ఆ వెనకలనే ఆ ట్రైన్ సౌండ్స్, ట్రైన్ వెళ్తా ఉంది, చాలా బాగుంది సార్. అదే విధంగా మంచి మెడిసిన్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం, ధన్యవాదాలు.